అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపటి రూపురేఖలు లేవు. ఈ సమయంలో, ఈ సమయమందైనా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని యెహోవా, దేవుని 2:13, కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడులు చేయక పశ్చాత్తాపపడును కనుక నీ వస్త్రమును కాక నీ హృదయమును చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టుతో. అదమ్మా, మీ వస్త్రములను కాక. ఎందుకంటే పితరులు వస్త్రాలు చెప్పుకునేవారు, గోడు బట్ట కట్టుకునేవారు, ఊళ్ళో కూర్చునేవారు, ఊళ్ళు చదువుకునేవారు, ఉపవాసం ఉండేవారు. ఇది దేవుడు అంటున్నాడు, ఇది కాదు. నీ వస్త్రాలు చెప్పుకోవద్దు. నీ హృదయం నాకు కావాలి. నీ హృదయమైన ఆలయం, నీ హృదయాన్ని నాకు ఇచ్చావా? నా హృదయాంశాలు ఎవరో వాక్యం అదే. కాబట్టి దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, నీవు కనుక నీ హృదయమును చింపుకొని దేవుని తట్టు తిరిగితే, దేవునికి ఉన్న క్వాలిటీస్ అత్యంత కృపగలవాడు. ఎటువంటి వాడంట? అత్యంత కృపగలవాడు, శాంతమూర్తియు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడలేదా? నాన్నగారు రాత్రి లేదు వాక్యం ఉన్నారా? పశ్చాత్తాపడడం లేదా? దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మీ వస్త్రములను కాక మీ హృదయాలను